హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చేస్తున్న వీడియోలు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను విత్తేసి అయితే దున్నడానికి అయితే వచ్చి ఉన్నాను. అంటే మా ఆయన మా మర్ది లేరు, అందుకనేసి నేనే విత్తుకొని దున్తాను. ఇక్కడైతే వేరుశనగలు ముందు నాటేసుకొని ఉండేము. వేరుశనగలు తీసిన తర్వాత అయితే మేము ఒలుసులు అలాగే పొద్దుతిరుగు పూలు విత్తుకుంటాను. ఇప్పుడు విత్తేసి అయితే దున్తాను. ముందుగానే ఆవులను అయితే కట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఆవులను అయితే ముందుగా కట్టుకున్నాను. ఇదిగో ఇప్పుడు ఒలుసులు అలాగే పొద్దుతిరుగు పూలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ పంట మాకు అంటే లాస్ట్ అయిపోతుంది, అవుతాయో తెలీదు. ఇక్కడ వేరుశనగలు నాటేసి ఉండేము. వేరుశనగలు తొందరగా ముద్రకపోయేసరికి లాస్ట్ అయిపోయింది. మాకు వేరే ప్లేస్ అనేది లేదు. ఇక్కడ ఈ ప్లేస్ లోనే మళ్ళీ చెయ్యాలి పంట, రెండో పంట చెయ్యాలని అనుకుని మేము లేట్ అయిపోయింది. చూడండి, ఒలుసులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఒలుసులు అయితే ఈ విధంగా ఉంటాయి. దీంతో పాటు పొద్దుతిరుగుడు పూలు ఇవి కలిపేసి అయితే విత్తుకుంటాము. ఇవి చూడండి ఈ విధంగా ఉంటాయి పొద్దుతిరుగు పూలు. ఇవి చూడండి పొద్దుతిరుగు పువ్వులు. ఇవి నా ఒలుసులు కలిపి అయితే విత్తుతాము. వేరే ప్లేస్ లేదు కాబట్టి ఒకే దగ్గర కలిపి అయితే విత్తాము. ఇవి కలిపేసైనా పోసిన తర్వాత కలిపేసి ఇవి నూనె ఆడించుకుంటాము ఫ్రెండ్స్. నేను కలిపేస్తున్నాను. కలిపిన తర్వాత అయితే విత్తుకుంటాను. అయితే బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఇవి కలపపోతే ఒకే దగ్గర పడతాయి కాబట్టి వేరేగా పడాలి. పడితేనే పంట అనేది బాగా వస్తుంది. అంటే పల్సగా ఉంటది. ఒత్తు అవుతే ఇవి పువ్వు అనేది సరిగ్గా పూయవు ఫ్రెండ్స్. నేను ఇప్పుడైతే విత్తుతున్నాను. విత్ అయితే మీకు చూపిస్తాను. చివరి మూలకి వీళ్ళైతే విత్తాను ఫ్రెండ్స్. మేము అయితే పల్సగా విత్తుకుంటూ వెళ్ళాలి. ఈ పల్సగా పడితేనే చెట్టు అనేది బలంగా వస్తుంది కాబట్టి పల్సగా అంటే విత్తుకుంటాను. ఈ పిక్కలు అనేవి పల్సగా పడితేనే విత్తడానికి కూడా నాకు ఫస్ట్ టైం విత్తడానికి తెలీదు. ఇంట్లో వాళ్ళు లేనందున ఇలా విత్తుతున్నాను. ఎలా పంట వస్తుందో తెలీదు. ఫ్రెండ్స్, ఇది దుక్కి దున్నడము చివరి దుక్కి ఇది ఫ్రెండ్స్. ఇది అయితే చివరి దుక్కి. ఒలుసులు గాని కందులు గాని విత్తిన తర్వాత ఇది చివరి దుక్కి. దున్నడానికి కూడా చాలా కష్టంగా ఉంటది. ఈ చెయ్యిలు అయితే పట్టేస్తాయి. మనం ఈజీ అనుకుంటాం కానీ చాలా ఈ చెయ్యి పట్టడానికి ఇదైతే అలసిపోతుంది. ఇవైతే తిన్నగా దున్నుకుంటూ అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. మేము ఈ విధంగా అయితే దున్నుకుంటాము. విత్తిన తర్వాత అయితే ఈ విధంగా దున్నాలి. ఇవైతే చివరి దుక్కి దున్నడానికి. ఒలుసులు గాని అలాగే కందులు గాని విత్తిన తర్వాత చివరి దుక్కి. ఇది దున్నడానికి కూడా చాలా కష్టంగా ఉంటది. ఈ నాంగల్ దగ్గర పట్టడానికి చెయ్యి అలసిపోద్ది. నాకైతే అలవాట్లేదు కానీ తప్పదు. అన్ని పనులు నేర్చుకోవాలి. ఆడదైనా మగదైనా అన్ని పనులు నేర్చుకుంటేనే మన జీవనం గడుస్తుంది. అందుకనేసి ఇంట్లో వాళ్ళు లేకపోయేసరికి నేను కూడా దున్నుతాననేసి అయితే దున్నుతున్నాను. వంట చేయడానికి చివరి టైం ఇది. టైం అయిపోతుంది అనేసి అయితే నేనే విత్తి అయితే దున్నుతున్నాను. ఫ్రెండ్స్, దున్నడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే 10 గంటలు అయిపోయింది. ఉదయం 5 గంటల నుంచి అయితే ఆకలి అయిపోతాయి కాబట్టి ఇప్పుడైతే వదిలేస్తున్నాను ఫ్రెండ్స్. టైం అయిపోయింది కాబట్టి ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు అయితే దున్నేసాను. ఇప్పుడైతే ఆవులకి ఆకలి వేసింది కాబట్టి ఇప్పుడు వదిలేస్తున్నాను. ఇప్పుడైతే నేను తిప్పుతున్నాను.
విధంగా దున్ని ఉంటే కామెంట్ చేయండి. ఇంతటితో అయితే ఈ వీడియోని ముగిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే నేను చేస్తున్న వీడియోలను అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే అర్కామై సుశీల్ అని యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో క్రొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.